ఆయన కన్నీళ్లు పెడుతున్న మీడియా మనసు మాత్రం కరగలేదు. ఎవరి ఎజెండా వాళ్ళది. ఏదో విధంగా ప్రభుత్వంపైకి ఈ తప్పు నెట్టేయాలనే ఎజెండా ఒకరిదైతే, హరిముకుంద పండాదే తప్పంతా అని తేల్చేయడమే మరొకరి ఎజెండా. అసలు గుడి కట్టడమే తప్పంటాడొకడు, భక్తులకు అన్నదానం చేయడమే పాపమంటాడు మరొకడు. అడిగిందే అడిగారు, చెప్పిందే మళ్ళీ అడిగారు. నా ప్రాణం తీసేస్తున్నారు, దగ్గు వస్తుందయ్యా, నువ్వు చెబుతున్నది అబద్ధం. ఇలా ఆయన మాట్లాడిన ఈ మాటలన్నీ మీడియా దిగజారుడుతనంపై ప్రజల ఆగ్రహ జ్వాలలుగానే కనిపించాయి. ఇంతకీ మీడియాకి ఏం కావాలి? ఆయనను అరెస్ట్ చేయడమా? గుడి మూసేయడమా? ఇలా చేస్తే సరిపోతుందా? సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అందరూ అడిగిన ప్రశ్నలే అడిగి ఆయనను హింసించడం తప్పించి, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి వ్యక్తులతో సంబంధం ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరూ చేయడానికి ఏమీ లేదనే వాస్తవాన్ని గ్రహించి ప్రవర్తించారా? తన గుడిలో ఇంతమంది చనిపోయారనే బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం ఇవ్వాలనే ఆలోచన ఇసుమంతైనా కనిపించిందా? ఇది కాదు కదా ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ అని చెప్పుకుంటున్న మీడియా నుంచి ప్రజలు కోరుకునేది.